అందరికి ప్రభు పేట వందనాలు. ప్రైజ్ లార్డ్ టు ఆల్. దేవుని వాక్యం నుండి ఆదికాండం 1వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 1 28. అందరూ కలిసి చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 25వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్మించి దాన్ని లోపరుచుకోండి. సముద్రపు చేపలను పశుపక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు వారి లేఖనమును ఆశీర్వించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, నమ్మకైన దేవా, యేసు ప్రభు ఘనమైన నామములు, మహిమ కలిగిన నామములు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాం. దేవా, మధ్యాహ్నం ప్రారంభమైన గడియ మొదలుకొని ఇంతవరకు సహాయపడుతూ వచ్చినందుకు మీకు స్తుతిస్తున్నాం తండ్రి. మేము గణపరుస్తున్నాం, కొనియాడుతూ కీర్తిస్తూ వస్తుంటున్నాం. కీర్తనలకు స్తుతులకు పాత్రుడు మీరు, పూజనీయుడు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాం. రాజులైన యాజక సమూహములో మమ్మల్ని చేర్చి మీ సొత్తైన ప్రజలుగా, మీ పరిశుద్ధ ప్రజలుగా చేసుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. చదవబడిన లేఖనం ద్వారా మా తండ్రి మరి మాతో మాట్లాడుతురండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క శరీరానికి సాదృశ్య రొట్టెలోను, రక్తానికి సాదృశ్యం పాత్రలోను యోగ్యమైన రీతిలో పాలు పొందినట్లుగా మీరే మాకు సహాయపడుతున్నామని ప్రార్థిస్తుంటున్నాం. నిష్ప్రయోజక దాసుని, యోగ్యత అర్హత లేని వాడిని, కనికరించని బలహీనుడిని జ్ఞాపకం చేసుకోండి. మీ సెలవు చాటున దాచి మీ స్వరం మీ ప్రజలకు వినిపింపచేసి ఆ రీతిగా మీ శరీరం ముందుకు సాగడానికి సహాయపడుతున్నామని, ఆత్మానుసారంగా జీవించే జీవితం మాకు దయచేయమని మీ మీద ఆధారపడుతూ యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ వచనం మనందరికి తెలిసిన భాగమే. ఇక్కడ ఏంటంటే దేవుడు 27వ వచనములో తన స్వరూపమందు నరుని సృజించినాడు, దేవుని స్వరూపమందు వాడిని సృజించాను, స్త్రీని గాను పురుషుని గాను వాడిని సృజించాను. దేవుడు వారిని ఆశీర్వించాను. మొదటి మాట ఏంటంటే మీరు ఫలించి. మన దేవుని ఉద్దేశం ఏంటంటే భూమి మీద ఆల్రెడీ ఫలవృక్షాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ దేవుడు ఏమంటాడంటే మనుషులను ఏర్పరచుకొని మీరు ఫలించి అంటున్నాడు. మన ఫలములు ఆశించేవాడుగా ఉంటున్నాడు దేవుడు. కాబట్టి చెట్ల ఫలముల కంటే లేదా వృక్ష ఫలముల కంటే లేదా ఇంకే ఫలముల కన్నా కూడా దేవుడి ఉద్దేశం ఏంటంటే మనం ఫలించాలా. హోషేయ గ్రంథంలో ఒక మాట ఉంది, 10వ అధ్యాయంలో. హోషేయ గ్రంథంలో ఒక చక్కటి మాట, దాని పక్కన హోషేయ 10వ అధ్యాయంలో మొదటి వచనం నేను చదువుతాను, గమనించండి. ఇశ్రాయేలు విస్తారంగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము, వారు ఫలము ఫలించింది. చాలు. ఇశ్రాయేలు విస్తారం వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము, వారు ఫలము ఫలించిరి. కాబట్టి దేవుడు అక్కడ కూడా మాకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే ఫలించాలనేది దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మనం ఫలించాలా అంటే మనము ఫలించే చెట్టుగా కనబడాలి. దేవునికి చెట్టు కనబడటం కాదు, ఫలములలో చెట్టుగా కనబడాలి. మరి యెషయా గ్రంథము 5వ అధ్యాయం, యెషయా గ్రంథము 5వ అధ్యాయము లేఖనాల్లో మనం చూస్తే అక్కడ ద్రాక్ష తోట గురించి అక్కడ రాయబడిన మాట మనం గమనించవచ్చును. ద్రాక్ష తోట గురించి అక్కడ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ వస్తుంటున్నాడు. ఏంటంటే అక్కడ 5వ అధ్యాయంలో 2వ వచనంలో మరి చివరి భాగంలో ఒక మాట ఉంది, ద్రాక్ష పండ్లు ఫలింపాలని ఎదురు చూచుండెను. మన నుంచి ఏమి ఎదురు చూస్తున్నాడు? ఫలములు ఫలించాలని ఎదురు చూస్తున్నాడు. దేవుడు మన నుంచి ఆశించేది అంటే ఫలములు. కాబట్టి ఫలములు దేవుడు ఆశిస్తున్నాడు మన నుంచి. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు మనందరూ తెలిసిన భాగము యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు ఏమంటుంటే నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలు. కాబట్టి ఆ నిజమైన ద్రాక్షావళి, అందులో వచ్చిన మనం తీగలు. కాబట్టి ఏదో వచ్చాడు మీరు బహుగా ఫలించటం వల్ల అంటాడు. బహుగా ఫలించాలని కూడా దేవుని ఉద్దేశమైనది. కాబట్టి మనం ఫలించాల. కాబట్టి మనం ఫలించే వాళ్ళగా ఉండాలి. కాబట్టి అక్కడ దేవుని ఉద్దేశంలో ఏదేని తోట కలుగు చేసినప్పటికీ ఆదాము అవ్వలు అక్కడ ఉన్నప్పటికీ
ఆ తోట ఫలములు ఆశించలేదు, కానీ ఆదామవల్లో వచ్చే ఫలములు ఏది వస్తుందని దేవుడు ఆశించాడు. కాబట్టి మానవు నుండి ఎలాంటి ఫలములు మరి దేవుడు కోరుతున్నాడు మనం గమనించాలి ఈ దినం. కాబట్టి దేవుడు కోరుతున్నాడు ఫలించే ఫలములుగా ఉండాలి. దేవుడి ఉద్దేశం ఏంటంటే కొన్ని సీజన్స్లో కొన్ని ఫలములు వస్తూ ఉంటాయి. మరి మనం ఆ ఫలములు తినకూడని అనారోగ్య పరిస్థితుల కాలం మన బలహీనతను బట్టి ఉన్నప్పటికీ సీజనల్ ఫుడ్స్ కాబట్టి తినేస్తాం. మ్యాంగో సీజన్ వస్తే మ్యాంగో తింటాం, నేరేడు పళ్ళ సీజన్ వస్తే నేరేడు పళ్ళు తింటాం. ఆ రీతిగా అన్ని ఫలాలు సీజన్లు దాని ప్రకారం తీసుకుంటూ వస్తుంటాం. అయితే దేవుడు మన సీజన్ ఏంటంటే మనం ఎప్పుడూ ఫలించాలి, మరి త్రూఅవుట్ ఇయర్. ప్రకటన గ్రంథంలో ఏం రాబడి 22వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట 2వ వచనం. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించచ్చు 12 కాపులు కాయను. నెల నెల ఫలిస్తుంది. ఎన్ని కాపులు కాస్తుంది అంటే సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు కాస్తుంది. 12 నెలలు ఫలములు ఉంటాయి. మనలో కూడా ఫలములు కనబడుతూనే ఉండాలి. ఫలములు లేకపోతే మనము మరి పనికిరాని చెట్టు వలె ఎంచవచ్చును, పనికిరాని తీగ వలె ఎంచవచ్చును. కాబట్టి మనం ఫలించాలనే దానికి దేవుడు అనేకమైన తలంపులు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఫలించాలి, నెల నెల ఫలించాలి. కీర్తన మన సండే స్కూల్ టీచర్స్ పిల్లలకు చెప్తూ ఉంటారు. ఏంటి? దుష్టుల ఆలోచనప్పుడు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చోనక, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు. అతడు ఏంటి? అతడు నీటి కాలువల యోరను నాటపడిన వాడే, ఆకు వాడక తన కాలం అంటే 12 మాసాలు ఫలించాల. ఎవరు ఫలిస్తారు? యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రములు ధ్యానించి దాన్ని అనుసరించేవారు. ఎవరైతే దివారాత్రం ధ్యానిస్తారో, ధ్యానించే మట్టుకు మాత్రమే కాదు కానీ దాన్ని అనుసరించేవారు మరి ఫలించేవారుగా ఉంటారు. అదే దేవుడు కోరేది. వాక్యాన్ని చదవడమే కాదు కానీ వాక్యానుసారంగా జీవించడం, వాక్యానుసారంగా మనం ప్రభువుకు లోబడినప్పుడు అప్పుడు ఫలిస్తాం. కాబట్టి ఫలించేదంటే సులభంగా కాదు. యేసు ప్రభుకు ఫలములుగా చెట్టు అంటే ఇష్టం. యేసు ప్రభుకు ఫలములుగా చెట్టు అంటే ప్రభువుకి ఇష్టం. మనం కూడా చెట్టుతో సమానం. యోహాను బ్యాప్టిజం ఇచ్చే యోహాను ఏమన్నాడంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో మారు మనసు తగిన ఫలము ఫలించుడి, మారు మనసు తగిన ఫలము ఫలించుడి. అక్కడ మారు మనసు ఎవరికి అవసరం? మనకు అవసరం. కాబట్టి ఈ మనిషికి మారు మనసు అవసరం. ఈ మనిషి మారు మనసు పొందితే ఆ ఫలము రుచిగా ఉంటుంది. కాబట్టి మారు మనసు తగిన ఫలము ఫలించుడి. ఫలము ఫలించకపోతే ఏం జరుగుతుంది? నేను వాక్యం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరు ఉంచబడినది కనుక మంచి ఫలము ఫలింప ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు, ప్రతి మనుష్యుడు, చెట్టు మనుషులతో పోల్చబడింది. మనుషుడు చెట్లతో పోల్చబడ్డాడు. యేసుప్రభు గుడ్డు వాడిని కళ్ళు తెరిచినప్పుడు వాడు చూస్తుంటే మనుషులు ఎట్లా కనపడ్డారు? చెట్ల వల్ల కనపడ్డారు. ఆఖరికి రాని చూస్తే ఆ చెట్లు ఎవరు? మనుష్యులు. కాబట్టి ఇక్కడ నువ్వు ఎక్కడ నాటబడుతున్నా, మన ఇండియాలో పుట్టుంటాం చాలా మంది, ఇంకొకసారి పుట్టాం, ఇక్కడ అడ్డగట్టబడ్డాం. ఎక్కడ అడ్డగట్టబడ్డాం? ఇక్కడికి అమెరికాలకు అడ్డగట్టబడ్డాం. అది ఇతరం ఎక్కడి నుంచి వచ్చింది? ఇండియా నుంచి వచ్చింది. పరమబిడ్డలు ఎక్కడ అడ్డగట్టబడాలా? రోమిలస్ పత్రిక 11వ అధ్యాయం. రోమిలస్ పత్రిక 11వ అధ్యాయం. రోమిలస్ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తున్నాం. గమనించండి. 17వ వచనం. అయితే కొమ్మలలో లేదా పరాగుడ ముద్దలో మొదటి పిడికిడి పరిశుద్ధమైనది అయితే ముద్దంతి పరిశుద్ధమే, వేలు పరిశుద్ధమైతే కొమ్మలలో పరిశుద్ధములే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివి కొమ్మ అయిన నీవు వాటి మధ్యను అంటు కట్టబడి
ఒలివ యొక్క చెట్టు యొక్క సారవంతమైన వేరుతో అట్లా కలిసి పాలు పొందినావు. అంటే అడవి ఒలివ చెట్టు కొమ్మైన నీవు సారవంతమైన ఒలివ చెట్టు కొమ్మతో అంట కట్టబడ్డావు. ఈ అంట కట్టబడి ఎలా ఉండాలంటే ఫలించే చెట్టుగా ఉండాల. ఇక కింద వచ్చిన 24 వచ్చిన ఎట్లగా నీ స్వాభావికమైన అడవి ఒలివ చెట్టుని కోయబడి స్వభావికంగా మంచి ఒలివ చెట్టును అంటు కట్టబడ్డావు. కాబట్టి మంచి ఒలివ చెట్టు అంటు కట్టబడితే మంచి ఒలివ పళ్ళు రావాలా. ప్రభులో మనం అంటు కట్టబడి ఉంటే, ప్రభు రక్తంలో కడగబడి ఉంటే ఈ చెట్టులో ఏం కనబడాలంటే ఫలములు కనబడాలి. అది ప్రభు కోరుతున్నాడు. ఈ చివరి దినాలు ఉంటున్నాం, అంచె దినాల్లో ఉంటున్నాం. ప్రభు చూస్తున్నాడు ఏ కొమ్మలో ఏ ఫలములు ఉన్నాయి. ఉదయకాల ఆరాధనలో చూసిన మాట 13:15 జిహ్వా ఫలం, నోటి నుండి వచ్చే ఫలం, పెదవుల నుండి వచ్చే ఫలం, హృదయం నుండి వచ్చే మాటలు ఫలముల్లాగా ఉండాలి. కాబట్టి మనం ఫలించే చెట్టుగా ఉన్నామా లేదా అనేది మనం గమనించాలి. ఎక్కడైనా కొన్ని చెట్లు ఉంటాయి. అరటి చెట్టు మాకు బాగుండే అరటి చెట్లు, ఒక చెట్టు పెట్టి పిలకేస్తే నీరు సముద్రం ఉండాల, దాని చుట్టూ ఏమొస్తాయి? పిలకలు వచ్చేస్తాయి. బయటకు బాగా పల్లెలో ఉండలు చేతి పిలకలు బాగా వచ్చేస్తాయి. ఒక అరటి చెట్టుకు కాయలు కాసి కొట్టేసినా పక్కన పేట్లు ఆటోమేటిక్ పైకి వస్తాయి. కరివేపాకు చెట్టు చుట్టూ ఏమొస్తాయి? పిలకలు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. కొన్ని చెట్లు అడిగి పిలకలు వస్తాయి. ఆ పిలకలు మరి స్వభావ సిద్ధంగా వచ్చేస్తాయి. మనము కూడా, మన పిల్లలకు కూడా ఒలీవ చెట్టు 3 రకాల చెట్ల గురించి న్యాయాధిపతులు చెప్పాడు. 4 చెట్లు చెప్పాడు, కానీ 3 రకాల చెట్లు విశ్వాస మాదిరికరంగా ఉంది. మొదటి చెట్టు ఏంటి? ఎవరు చెప్పండి? న్యాయాధిపతి 9వ అధ్యాయంలో మొదటి చెట్టు ఒలీవ చెట్టు. చూడండి వాక్యం చూద్దాం. న్యాయాధిపతులు 9వ అధ్యాయం, న్యాయాధిపతులు 9వ అధ్యాయంలో అక్కడ గమనించినట్లయితే 9వ వచనం ఎవరు చదవండి? మమ్మల్ని ఏలమని. మొట్టమొదటి చెట్టు ఏ చెట్టు? ఒలీవ చెట్టు. నా తైలం ఇస్తా నేను. మరి ట్రైన్లో పోతా ఉంటే మీకు ట్రైన్ పోరాడుకుంటాను, అల్లే అక్కడ ఇండియా ట్రైన్స్లో పోతా ఉంటే అమ్ముతా వస్తాడు ఆలివ్ ఆయిల్ అని, ఒలివ్ అని అని. వాడు స్మెల్ కూడా చూపించాలి, ఒక శాంపుల్ పెట్టుకుంటాడు వాడు. ఎందుకంటే ఇది మీకు ఒళ్ళు నొప్పులు కానీ ఇంకేదన్నా పోతాయండి. ఇక్కడ ఏమంటారు బైబిల్లో? నా తైలము. మరి కొంతమందికి నాకు కూడా అలవాటు, శాస్త్రీ భావం కానీ జండు భావం ఉంటే ఎప్పుడున్నా తలపూస్తే పూసుకునేవాడిని, జలుబుతాయి. సార్ తైలం ఒలివ, ఆ తైలము, నా తైలము ఈయకమాని చెట్ల రాజుగా ఉండను, నేను ఇతరులకు పరిచయం చేసేవాడిగా ఉండాలా. ఇంకా ఏముంటాయి? నెక్స్ట్ చెట్టు అంటే అంజూరు చెట్టు. ఒలివ చెట్టు తైలము, ఒలివ ఆకు, ఒలివ యొక్క సొగసు, ఒలివ యొక్క పళ్ళు, రుచికరమైన చెట్టు అంతా ఉపయోగకరమైంది. ఒక విశ్వాస జీవితంలో నీవు నేను ఉపయోగకరంగా ఉండాలా. అది చెట్టు యొక్క సాదృశ్యం. మానవుడు ఫలించే చెట్టుగా ఉండాలని దేవుడు కోరుతాడు. ఒలివ చెట్టు యొక్క పరిస్థితి స్వభావం అది. వర్షం వచ్చింది, జలప్రలయం వచ్చింది, ఓడ అరారత కొండ మీద తేలుతో వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నీలిగిపోయే పరిస్థితి వచ్చింది. మరి పావురాన్ని విడిచిపెడితే ఏం తీసుకొచ్చింది పావురం? పచ్చని ఒలివాకు. అరే పచ్చని ఒలివాకు ఎట్లా వస్తుంది? నీరు నీడిపోయింది, చెట్లు మునిగిపోయాయి, జంతువులు చనిపోయాయి, మనుషులు చనిపోయారు. పచ్చని ఒలివాకు అంటే అర్థం ఏంటి? ఒలివ చెట్టు, ఒలివ ఆకు శ్రమలకు గుర్తు. శ్రమలు తట్టుకుంటుంది, దాని పచ్చదనం పోదది. అందుకే అంటాడు కీర్తనాకారుడు గ్రంథకర్త 52వ కీర్తనలో 8వ వచనంలో, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నా. శ్రమలు వచ్చినాయి, సోదరులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఏమొచ్చినా నేను పచ్చగానే ఉంటా. అది దేవుడు కోరుకుంది. అందుకే మానవుని కలుగజేసింది. ఫలించే చెట్టు. నువ్వు ఫలించి అనే మాట మాత్రం చూస్తాం మనం, మిగతా వాటికి పోలే. ఫలించటానికి అర్థం ఏంటంటే దేవుని స్థలంలో ఫలించే వరంగా ఉండాలని దేవుని ఉద్దేశం. అందుకే దేవుడు ఆదాము ఏర్పరచుకున్నాడు. కాబట్టి అక్కడ ఒలివ చెట్టు మాధుర్యం అది. రెండోది అంజూరు చెట్టు. అంజూరు చెట్టు ఏం చేస్తుంది? అంజూరు చెట్టు మానవునికి ఆదరణ ఇస్తుంది. సొమ్మసిల్లిపోయిన వానికి మరి ఆదరణ ఇస్తుంది. అంజూరు పండ్లు ఇజికియా యొక్క క్యాన్సర్ ఏం చేసింది? బాగు చేసింది.
దాని యొక్క ఆ చెట్టు యొక్క పండు అది. ఆ పుండుని ఎక్కువ చేయకూడదు, కానీ పుండుని ఏం చేయాలా? మాన్పాలా. మనం వాళ్ళ రీతిగా ఉండాలా, ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలా. ఇతరులకు అంజూరపు చెట్టు అది ఆ సిగ్లకు పట్టణం దోచుకుపోయినప్పుడు, దావీదు వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి బాగా తొలిపెట్టి వెళ్ళిపోతే, ఆ యొక్క వెళ్ళిపోయిన వాడు ఎట్లా పోయే కనుక్కోక ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే చెప్పలేని పరిస్థితులు ఉంటే అంజూరు పండ్లు పెడితే బలపరచబడ్డాడు. బలపరచబడి 1 సమూయేలు 30 అధ్యాయం, 1 సమూయేలు 30 అధ్యాయం ఆ మాట మనం గమనిస్తాం. 1 సమూయేలు 30 అధ్యాయం ఏమైనా 13 వచ్చును సహాయం చేయండి. ఐగుప్తుడై పుట్టి అమాలేకుని దాసుడైన యజమాని విడిచి వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు ఆ ప్రజలు ఎట్టపోయి తెలుసుకోవాలని విషయం వాడు మాట్లాడాలంటే ఏం చేశారు దావీదు? 11 వచ్చును తెప్పరిల్లాడు. తెప్పరిల్లి అంజూరు పండ్లు ఏం చేసింది? తెప్పరిల్లా చేసింది. మనం కూడా ఆ ఫలం ఇచ్చి చెట్టు ఉండాలి. 3వ చెట్టు ఏంటి? ద్రాక్ష చెట్టు. ఓ తిమోతి, నీకు బాగలేకపోతే కొంచెము అంటే ద్రాక్షరసం అంటే ఫ్రెష్గా ఆనాడు పట్టిది. ద్రాక్షరసం అంటే వైన్ అంటే ఇంకొక రకంగా తీసుకోకూడదు దాన్ని మనం. ఆ ద్రాక్షరసం వేరు, అదే రకమైన ద్రాక్షరసం ఇక్కడ వారం మనం. అయితే ఫ్రెష్గా ద్రాక్షరసము అది ఏం చేస్తుందంటే ఆ దినాల్లో వైద్యానికి ఉపయోగపడేదిగా ఉంటుంది. ద్రాక్ష పండ్లు కూడా ఇప్పుడు షుగర్ పేషెంట్లు వచ్చి తినరు, కానీ అది బలహీనమైన రోగులకి ఎంతో ప్రాణమునిచ్చేగా తెప్పరిలా చేసేదిగా ఉంటుంది. ఈ 3 రకాల చెట్లు బైబిల్లో ఉంది. మనం కూడా ఆ చెట్ల వల్ల ఇంకో చెట్టు కూడా ఉంది ఇక్కడ. ఏ చెట్టు అది? ముళ్ళ చెట్టు. ముళ్ళ చెట్టు వల్లే మనం ఉండకూడదు. ముళ్ళ చెట్టు వల్లే మనము ఉండకూడదు. ముళ్ళ ఫలాలు ఎవరు ఆశించరు, ముళ్ళ కాయలు ఎవరు ఆశించరు. కాబట్టి ఆ రీతిగా ఉండకూడదు. దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు, ఫలించే చెట్టు వలె ఉండాలా, ఫలమునిచ్చే చెట్టుగా ఉండాలా. కాబట్టి నువ్వు ఫలిస్తున్నావా? మనము ప్రభువైన యేసుక్రీస్తు కోరుతున్నాడు. తండ్రి అయిన దేవుడు కూడా కోరేది ఏంటంటే మనం ఫలించాలా. మనం ఏ దేశంలో ఉన్నా ఇక్కడికి వచ్చేప్పుడు మేము ఏదైనా మీ బంధువులు ఏదైనా అక్కడికి తీసుకొచ్చేవారు ఉంటారు, ఇక్కడికి వెళ్ళేప్పుడు కూడా ఏదైనా తీసుకుని పోయేవారు ఉంటారు. మీరు ఇశ్రాయేల్ ప్రజలు ఆ దేశ పండ్లు తీసుకొచ్చి చూపించారంట. ఏ దేశ పండ్లు? కొంతమంది చెప్పారు కాలేబు యెహోషువ దేశ పండ్లు తీసుకు చూపిస్తే, కొంతమంది అక్కడ బలిష్ఠులు భయంకరమైన వారు మనం వద్ద తట్టుకోలేమన్నారు. అయితే అది పాలు తేనెలు ప్రవహించే దేశం. అయితే దాని పండ్లు చూడండి ఎలా ఉన్నాయో చూడండి. సంఖ్యాకాండం ఆ మాట వాళ్ళకి మనం చదివితే బాగుంటుంది. సంఖ్యాకాండం దేవుని వాక్యంలో స్పష్టంగా 13వ అధ్యాయం, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 13వ అధ్యాయం 26వ వచనం. ఎవరో సాయం చేయండి. అట్లు వారు వెళ్ళి ఆ దేశ పండ్లు ఎలాగున్నాయి, ఆ దేశపులోని విశ్వాసం ఎలాగున్నారు, ఆ దేశంలోని సంఘం ఎలాగుంది, ఆ దేశంలోని కుటుంబం ఎత్తుగా ఉంది. ఆ కుటుంబాలు ఉన్నారు కర్మేల్ సంఘంలో, వారు ఇలాగున్నారు. నేను చెప్పడం కాదు. ఆ దేశ పండ్లు ఆ దేశ పండ్లు ఎడ కనపడుతున్నాయి? ఇంటి లోపలే కాదు, పరమగీతములు దేవుని వాక్యంలో పరమగీతములు ఆ దేశ పండ్లు ఎక్కడ కనపడుతున్నాయి? పరమగీతములు 7వ అధ్యాయము 13వ వచనం. సాంగ్ ఆఫ్ సొలొమన్ చాప్టర్ 7 verse 13. పుత్రదాత సువాసన ఇస్తుంది. పండ్లు ఉంటే సువాసన వస్తుంది. నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చియు పండుయు నా ద్వార బంధముల మీద, నీ ద్వార బంధముల మీద ఏమున్నాయి? నీ ఇంటి గౌరవం మీద ఏమున్నాయి?
నా ఇంటి ద్వారబంధముల మీద ఏమున్నాయి, నా ఇంటి గౌనుల మీద ఏమున్నాయి? దేవుడు కోరుతున్నాడు. ఫలములు కలిగిన చెట్టు వలె మన బ్రాంచెస్ కూడా, మన తీగ కూడా అట్లా ఉండాలా. అంటే దీని అర్థం ఏంటంటే నీవు, నీ ఇంటి వారు, నీ పిల్లలు అట్లుండాలా. నీవు, నీ ఇంటివారు. నేను వాక్యం చెప్పేసి ఉపదేశిస్తే సరిపోదు, నాకు ఇంట్లో కూడా సాక్ష్యం ఉండాలా. నా పిల్లలు రక్షించబడి ఉండాలా. వాళ్ళ రక్షణ లేకుండా మారు మనసు నేను పిలిపెట్టి మీద వాక్యం చెప్తే వాళ్ళ ఇంట్లో పిల్లల సంగతి తెలుసా నీకు అంటారు. ఎవరో తెలుసు అంటారు. మన ఎదురు అడగపోవచ్చు, వెనకనే వాళ్ళు ఉంటారు. ఎవరికి అవమానికరా? నాకు అవమానం కాదు, నా ప్రభువుకు కూడా అవమానం, నా ప్రభువుకు కూడా. ఎందుకంటే అందులో ఎండిపోయిన తీగలున్నాయి, ఎండిపోయిన తీగలున్నాయి. ఆ తీగలు ఏం చేయాలా? కట్ చేసి ఎక్కడ పడేయాలా? బయట పడాయి. బయట పడితే ఏమవుతాయి? ఎండిపోతాయి. ఎండిపోయిన ద్రాక్ష తీగ పనికి వస్తుందా? ఏ తీగ అయినా ఏదైనా కొంతమంది పనికి వస్తుందని పొయ్యిలో మంటకు కూడా వేపోతుంట ద్రాక్ష. చూద్దాం హెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. హెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. హెజ్కేలు గ్రంథం 16, 15 చూడండి వచ్చేసి ఒక మాట. హెజ్కేలు గ్రంథంలో చక్కటి మాట. 15వ అధ్యాయం, 15. హెజ్కేలు 15 ఒక మాట 3వ వచనం చదువునా? 2వ వచనం 3వ వచనం. నరపుత్రుడా, ద్రాక్ష చెట్టు కర్ర, అడవి చెట్లో ద్రాక్ష చెట్టు కర్ర మనం ఏమంత శ్రేష్టమైన గామ్మం. అయితే దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు. మళ్ళా ఏ పనికి పనికి దేవుడు మళ్ళీ ఏర్పరచుకోవడం. పచ్చగా ఉండి ఫలిస్తేనే ఈ చెట్టు పనికి వస్తుంది. పచ్చగా ఉండకుండా ఫలించకపోతే ఈ చెట్టు దేనికి పనికిరాదు, పొయ్యిలోకే పనికి వస్తుంది. ఇది దాని అర్థం ఏంటంటే ఈ లోకంలో జీవితం ప్రభుకు నమ్మకం ఉంటేనే, లేకపోతే పురుగు చావద్దు, అగ్ని అది పొయ్యి, అది పొయ్యి. ఆ పొయ్యిలోకి వెళ్ళకుండా ఉండాలంటే ఈ ఉపయోగపడే చెట్టు ఎండిపోకుండా వీధిలో పడేయకుండా ఫలించేది ఉంటేనే. కాబట్టి ఒక చెట్టు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ చెట్టు అంటే నువ్వు నేనే. మన సమయం చాలు కానీ మనం యెషయా గ్రంథము 5వ అధ్యాయంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం. దయచేసి చదవండి. ఎవరన్నా ఇంతకు చదివిన భాగమే 2వ వచనం. ఎవరు చదవండి? ద్రాక్ష పండ్లు ఫలింపవాలని కారు ద్రాక్షలు కాచాయి, కారు ద్రాక్షలు కాచాయి. పండ్లే కాదు, కారు ద్రాక్షలు. ఆదాము అవ్వను అన్ని కలిగజేసి ఆయన రూపంలో మానవులు కలిగజేసి ఫలించాలని పెట్టాడు తోటలో. ఆ తోట చెట్లు ఫలించాలని కాదు, ఆదాము అవ్వలే ఫలించాలని. అవ్వ లేకపోతే ఆదాము ఫలించలేడు, అందుకే అవ్వనిచ్చాడు ఆదాంకి ఫలించాలని. మొట్టమొదటి ఏమొచ్చింది ఆ ఇంట్లో చెప్పండి ఎవరన్నా? కారు ద్రాక్ష వచ్చింది, కారు ద్రాక్ష వచ్చింది. ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయం చూడండి. ఉన్నాం 1వ వచనం 2వ వచనం. లక్ష్య పెట్టాం. నెక్స్ట్ లక్ష్య పెట్టలేదు. ఏంటిది? కారు ద్రాక్ష. కారు ద్రాక్ష అక్కడ ఉంది. కారణం ఎందుకంటే ఇద్దరికి పండింది, కానీ ఆయన సరైన రీతిలో తీసుకురాలి. ఆయన కొలత వేరుగా ఉంది. ఎవరు కొలత? కయ్యను కొలతే వేరు.
కయ్యను తూకమే వేరు, కయ్యను మనసే వేరు. దేవునికి ఇష్టం లేకపోయింది. ఆయన అనుకున్నాడు ఆదాము హవ్వల్లో వచ్చే ఫలాలు బాగుండాలనుకున్నాడు, కానీ ఆ ఇంట్లో ఒక కారు ద్రాక్ష వచ్చింది బయటికి. జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా మన ఇంట్లో కారు ద్రాక్ష రాకుండా చూసుకోవాలా. కుమారులే కావచ్చును, కుమార్తెలే కావచ్చును, కోడన్లే కావచ్చును, మనవరాళ్ళే కావచ్చును, భార్యే కావచ్చును, భర్తే కావచ్చును. ఈ కారు ద్రాక్ష లేకుండా చూసుకోవాలి. వాళ్ళ జీతం కల్లా మంచిగా lakh ఉండొచ్చును, 2 lakhs ఉండొచ్చు, ₹1,00,00,000 ఉండొచ్చును. బట్ కారు ద్రాక్ష ఉంటే ఎన్ని కోర్సు తీసుకునే లాభం? కారు ద్రాక్ష ఉందేమో. అందుకే కయ్యను ఆ కారు ద్రాక్ష హేబేలును చంపేశాడు. చంపినా కూడా దేవుడు హేబేలు మనవి ఆలకించాడు. ఆ ఫలము కనబడింది. ఏ ఫలము? దేవుని దృష్టిలో హేబేలు యొక్క ఫలము కనబడింది. సమర్పించడంలో కాదు, రక్తం నేల నుంచి కూడా ఫలం దేవుడు చూశాడు. కాబట్టి మనం కారు ద్రాక్షలు ఎక్కడన్నా కాస్తున్నాయేమో. దేవుడు కష్టపడ్డాడు, చుట్టూ ద్రాక్ష తోట నాటాడు, చుట్టూ బాగా శుభ్రం చేశాడు, అన్ని రాళ్ళు ఏరేశాడు, అన్ని తీసేశాడు, ద్రాక్ష తీగ మాత్రం పెట్టాడు, చుట్టూ కోట గురువు కట్టించాడు, నీళ్ళు ఏర్పాటు చేశాడు. ఇంతకంటే ఏం చేయాలి? ఇంతకంటే ఏం చేయాలా? పరలోకముడే దిగి వచ్చిన మీకోసం నేను మనిషి కుమారుడుగా వచ్చిన, దాసుడుగా వచ్చిన, రిక్తుడుగా వచ్చిన, మరి ఆహారం లేకుండా అరణ్యంలో ఉంటుంది. సాతానుడు దేవుణ్ణి చోదించాడు. అపవాది ఎక్కడ చూసినా ఆ దినాల్లో ఉన్నాడు, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నాడు వాడు. అపవాది అరణ్యంలో దొరికాడు, అరణ్యంలో ప్రభువును శోధిస్తున్నాడు. అపవాది ఎక్కడైనా శోధిస్తాడు, అపవాది ఎక్కడైనా ఉంటాడు. దేవుడు ఉంటే, దేవుడు దూతలు ఉంటే అక్కడికి వచ్చాడు వాడు యోబు తగ్గించడానికి. వాడు పనే ఎక్కడ మైదానం ఉందా, ఎక్కడ సముద్రం ఉంది, ఎక్కడ ఖాళీగా ఉంది, ఎక్కడ బలహీన ఉన్నాడు, అక్కడికి వెళ్దాం. కారణం ఎందుకంటే ఫలాలు రాకుండా చూడాలా, ఫలాలు రాకుండా చూడాలా. అదే చూసాం, అక్కడ చూస్తున్నాం. కయీన్ ఆదాము కుటుంబం నష్టపోయింది. అంటే నేను కొన్ని మాత్రం ఎగ్జాంపుల్ చెప్తాను, మా బైబిల్లో చాలా ఉన్నాయి. ఆదికాండం 19వ అధ్యాయం 37-38 వచ్చినాను. ఆదికాండం 19వ అధ్యాయం 37-38 వచ్చినాను. పెద్దది కుమారుని కని మోయాబు అని పేరు పెట్టాను. చదవమా. చూస్తున్నాం, మోయాబీలు అమ్మోనీయులు అంటే దేవునికి ఇష్టం లేదు. ఎవరి పిల్లలు వీళ్ళు? నీతిమంతుని పిల్లలు. ఎవరు నీతిమంతుడు? లోతు. లోతు నీతిమంతుడు అయినప్పటికీ పిల్లలు ఏదో ఇస్తే పుచ్చుకుంటే ఎట్ట పుచ్చుకుంటావు నువ్వు? దేవుని భయం లేదా? పిల్లలు ఇచ్చారు కదా, తీసుకోమని అంటే ఎట్ట తీసుకుంటావు? హౌ యూ కెన్ టేక్? దట్ ఈస్ పాయిజన్, దట్ ఈస్ పాయిజన్. హౌ యూ టేక్? ఎలా తీసుకున్నావు పాయిజన్ నువ్వు? ఎవరికి వచ్చింది నష్టం? నీ కుటుంబానికి వచ్చింది. ఎవరి కుటుంబం? లోతు కుటుంబానికి వచ్చింది. రాణి సంతానం, అక్రమ సంతానం. ఎందుకు వచ్చింది? అందుకే చూస్తున్నాం, కారు ద్రాక్షలు. లోతు సంతానం వాడికి ముగించిపోయింది, అయిపోయింది, చాప్టర్ క్లోజ్. తరువాత వంశం ఎక్కడ కనబడదు. కారణం ఏంటి అంటే దేవునికి ఇష్టం లేని తీసుకోవడం. అదే కారు ద్రాక్ష. అక్కడేమో కయీను కారు ద్రాక్ష అయితే, ఇక లోతు పిల్లలు చేసింది కూడా కారు ద్రాక్షలే ఇంట్లో ఉన్నాయి, కారు ద్రాక్షలే ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాల్సిన మనం. ఎక్కడో లేదు, ఈ చెట్టులో కారు ద్రాక్ష మనలోనే ఉన్నాయి. కారు ద్రాక్షలు ప్రభు చూస్తాడు ఫలం కావాలని. ప్రభు చూస్తే ఎంత కష్టపడ్డాడో. ఆ ఆఖరికి భూమి మీదకి వచ్చి అవమానపరచబడి, సిలువ వేయబడి, రక్తం కార్చే ముందుగా ఆడు పొందిన అవమానం గొప్పది. ఏంటంటే ఉమ్మేయబడి అన్నారు, ఉమ్మేశారు, గుద్దారు, కోణంతో కొట్టారు, అవమానపరిచారు, యూద రాజువాళ్ళు అని అడిగినారు. అంత మాత్రమే కాదు, ఒక సృష్టికర్తను ఒకసారి పిలాతు దగ్గరికి, ఒకసారి ఇంకో దగ్గరికి, ఏ రోజు దగ్గరికి ఎట్లా విడింది. ఆ మాట చూస్తే లూకా సువార్త 23వ అధ్యాయం. ఆ మాట చూస్తే గుండె తరుక్కుపోతుంది. చూడు, లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త
23వ అధ్యాయం. ఏదైనా మాట చదవండి. 25వ వచనం. అల్లరి నిమిత్తమును ఏమంట? వారికి ఇష్టం వచ్చినట్టు. ఒక సృష్టికర్త వారికి ఇష్టం వచ్చినట్టు. అందుకే అంటాడు, నేను ఇంత ప్రయాసపడితే ఏం కాసినాయి? కారు ద్రాక్షలు. ఇంకా కారు ద్రాక్షలు ఉన్నాయా మన దగ్గర? జ్ఞాపకం చేసుకోవాలా. మూడో కుటుంబం చూద్దాం. మూడో కుటుంబం ఏంటంటే, దేవుని వాక్యం చూస్తే ఆదికాండం 12వ అధ్యాయం. చాలా మనం ఆదికాండంలో చూడవచ్చు. ముఖ్యంగా చూస్తే ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచ్చింది చూడండి. గొప్ప జనం చేసి కానీ అబ్రహాము గొప్ప జనముగా చేస్తాను వాగ్దానం ఇచ్చాడు. గొప్ప జనముగా చేస్తాడు. అబ్రహాము ఇంట్లో నుండి కల్దీయుల దేశుడు బయట తీసుకొచ్చి అక్కడ ఏం కోరుతున్నాడంటే ఫలమిచ్చే చెట్టు ఆ ఇంట్లో నుంచి రావాలా, ఫలము రావాలని కోరాడు. దేవుడు కనిపెట్టుకున్నది ఫలం కోసమే. అయితే తొందరపడ్డాడు అబ్రహాం. చాలా తొందరపడింది. మొదట ఆ ఇంట్లో ఏమొచ్చింది? కారు ద్రాక్ష వచ్చింది. కారు ద్రాక్ష వచ్చింది. ఇప్పటికీ పోరాటమే కారు ద్రాక్షతో మనకు. ఇప్పటికీ పోరాటమే కారు ద్రాక్షతో మనకు. కారు ద్రాక్ష వచ్చింది. దేవుడికి ఇష్టం లే కారు ద్రాక్ష. అందుకే ఆవిడ పంపించేయమని శారా చెప్పితే అబ్రహాముకు దేవుడు మంగళ అవకాశం ఇవ్వకుండా శారా ఏం చెప్పింది చేయమంటాడు. కారణం ఎందుకంటే దేవుడు కోరుకుంది ఆ ఫలం కాదు. దేవుడు స్పష్టంగా చెప్పినాడు, నువ్వు ఆకాశంలో చూడు, భూమి మీద చూడు, బయటికి రా, బయటకు చూస్తే ఎట్లా ఉందంటే అలాగే చేస్తాయి. ఏమన్నాడు? ఇస్సాకు వలనైతే ఇష్మాలో అయితే చెప్పలే. తెచ్చుకున్నాడు కారు ద్రాక్ష. ప్రేమ సోదరుడు, ఎందుకు కల్దీయుల దేశం నుండి పిలిచాడు? అక్కడి నుంచి ఎందుకు తీసుకొచ్చాడు? ఎక్కడి నుంచి? కల్దీయుల దేశం నుండి హారాన్ని తీసుకొచ్చిన తర్వాత లోతుతో ఉంటే లోతు ఎందుకు డివైడ్ చేశాడు? లోతు పంపించేసి అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాముతో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. ఇంత చేస్తూ 18వ అధ్యాయంలో కూడా 15వ అధ్యాయంలో కూడా 14వ అధ్యాయంలో విజయం ఇస్తే అబ్రహాముతో 15వ అధ్యాయం మొదటి వచనంలో ఓ అబ్రహాం నీ కేడము నీ బహుమానం నేనే అన్నా కూడా అబ్రహాం 16వ అధ్యాయం తప్పు చేశాడు. ఈ తప్పు వల్ల ఏమొచ్చింది? కారు ద్రాక్ష వచ్చింది. మనం అనుకుంటాం ఈ పుల్లగా ఉన్న పండ్లు ఆ తీయగా ఉన్న పండ్లు అని కదా. మన కుటుంబంలో ఉన్నాయి పులుపు తీపు. కారు ద్రాక్షలు మన కుటుంబంలోనే ఉంటాయి. అందుకని మన కుటుంబంలో ఉండే కారు ద్రాక్షలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలా, చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. తర్వాత కారు ద్రాక్ష ఎవరెవరు చెప్తున్నానంటే దేవుని చేత కలుగు చేయబడిన ఆదాము, దేవుని చేత పిలువబడిన అబ్రహాము, నీతిమంతులతో సహవాసం చేసిన నీతిమంతుల లోతు కుటుంబం నష్టపోయినారు. ఇంకొక కుటుంబం చూద్దాం. మొదటి సమయం 2వ అధ్యాయం 12వ వచనం. మొదటి సమయాలు 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగక దుర్మార్గులైనారు. ఎవరు? ఏలీ యాజకుడు. యాజకుని కుమారులు ఏమైనారు అంటే వాళ్ళు ఎవరు? కారు ద్రాక్షలు. ఇప్పుడు ఏలీ తర్వాత ఎవరు యాజకులు కావాలా? ఎవరు వాళ్ళిద్దరు? ఓపెని పీనేహాసులు. 17వ వచనం చదవండి. అదే అధ్యాయం 17వ వచనం. అంటే వారు మందిరంలో వచ్చే వారికి కూడా ఆటంకరంగా ఉన్నారు. మందిరంలోకి వచ్చే వారికి కూడా వారు ఉంటే కాదు, వచ్చే వారికి కూడా ఎక్కడ ఉన్నారు? వాళ్ళు ఆటంకరంగానే ఉన్నారు వాళ్ళు. అందుకని వారి పాపం యెహోవా సన్నిధిలో బహు గొప్పదాయను. కారు ద్రాక్షలు. సహోదర సహోదరి, అందుకొరకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినం ఫలించాల మనం. దేవుడి ఉద్దేశం అది. ఫలించి అభివృద్ధి పొందాలా. ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలి. కారు ద్రాక్షలు దేవునికి ఇష్టం లేదు. ఫలం లేని చెట్టు ఇష్టం లే. యేసు ప్రభు
యెరూషలేముకు వస్తున్నాడు. వస్తూ మార్గంలో పోతూ పోతూ చూశాడు, ఒక చెట్టును చూశాడు. ఏం చెట్టు? అంజూరపు చెట్టు. దాంట్లో ఏమున్నాయి? ఆకులు ఉన్నాయి. అంజూరపు చెట్టు స్వభావం ఏంటంటే ఆకులుంటే ఫలం ఉంటుంది. ఫలము కాయ వచ్చిన తర్వాత ఆకు పైన వస్తుంది. ఎందుకంటే ఆ ఆకు ఆ ఫలానికి ప్రొటెక్షన్ అనమాట. కాబట్టి చేతులు తప్పించడానికి వరకు. కాబట్టి ప్రభువుకు తెలుస్తుంది దాని స్వభావం ఏంటో. దగ్గరికి వచ్చాడు, చూశాడు. ప్రభువు చూస్తే దాంట్లో ఏమి లేవు, ఫలములు లేవు. ఒకటి కూడా లేదు, ఫలములు లేవు. మనం కూడా అనేక సార్లు ఫలమిచ్చి చెట్టులే కనబడతాం, కానీ మనలో ఫలములు ఉండవు. కాబట్టి జాగ్రత్తగా పరీక్షించుకోవాలా. ఇక్కడ లేఖనాల్లో మనం గమనిస్తుంటున్నాం, యాజకుని పిల్లలు తప్పినట్టు చూస్తుంటున్నాం. తర్వాత ఈ విధమని చూసినాం, ఆదాము చూసినాం, అబ్రహాం చూసినాం, లోతును చూసినాం. ఇక్కడ ఏలి కుమారులు చూసినాం. ఏలి కుమారులు 2వ సమూయేలులో 13వ అధ్యాయంలో ఒక కుటుంబం ఉంది. ఎవరు ఆ కుటుంబం? 13వ అధ్యాయం, 12వ అధ్యాయం, 11వ అధ్యాయం ఒక కుటుంబం. ఏ కుటుంబం అది? దావీదు కుటుంబం. దావీదు తప్పు చేశాడు, అందువల్ల నష్టం వచ్చింది ఆ కుటుంబానికి. అక్కడ ఎవరు కారు ద్రాక్షలు? టైం సాల్గా చెప్పేస్తున్నా. 13వ అధ్యాయంలో అమ్నోను కారు ద్రాక్ష చేయరాని దుష్కార్యము చేశాడు. చేయడం కాదు, తర్వాత ఆ ఇంట్లో హత్య జరిగిపోయింది. హత్య అంత మాత్రమే కాదు, అబ్షాలోం తండ్రి మీదకి ఎదురు తిరిగినాడు. ఎవడు ఈయన? కారు ద్రాక్ష. కుమారులే ఏమైపోయినారు? కారు ద్రాక్షలు. ఎంత బాధ దావీదు కంటే అంత కాదు దావీదుకి బాధ. ఆ తర్వాత దేవుడు దావీదును ఓదార్చడానికి, ఆదరించడానికి, దావీదు తప్పు చేసినా తిరిగి సొలొమోను ఇచ్చాడు, యెదీద్యాని ఇచ్చాడు. సొలొమోను యెహోవాకు సొలొమోను అంటే ప్రియుడు. యెహోవాకు ప్రియుడు, దేవునికి ప్రియమైన తీసుకొచ్చాడు. అందుకే ఇప్పుడు చదువుకున్న పరమగీతంలో ఆ యొక్క ద్వారం ముందు వేలాడుతున్నాయి ఆ పనులు. కాబట్టి మనం ఏంటంటే మన జీవితంలో దేవుని వాక్య ప్రకారంగా మనం పరీక్షించుకోవాలా. ఎలాంటి వారుగా ఉంటున్నాం, ఎలాగా ఉంటున్నాం మనం పరీక్షించుకోవాలి. కారు ద్రాక్షలు కాసే పరిస్థితి ఉంటే నష్టపోతాం మనం. ఇప్పటికైనా అందుకొరకే అంత్య దినాల్లో మనకు హెచ్చరిక. అందుకే కొరింథీ రాష్ట్రపతి రాయబడింది, ఆ దినాలు దృష్టాంతం సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలగొట్టకై ఈ లేఖనాలన్నీ కూడా జరిగిన విషయాలు రాసి ఉంచారు. ఎందుకంటే కారు ద్రాక్షలు నాలో కానీ, నా ఇంట్లో కానీ, మీలో కానీ, మీ ఇంట్లో కానీ ఉండకూడదు అనే ఉద్దేశం. అందుకే ఉదయకాల ఆరాధన చూసాం. సంఘము ఆయింది, నా సంఘమును నేను కడతా. నా సంఘం మీరు కట్టలేదు, మీరు ఏం కట్టగలుగుతారు? సంఘాన్ని. నా సంఘాన్ని నేను కడతా. కాబట్టి ప్రభు కట్టితే ఆయన 28:16 ప్రకారం యెషయా గ్రంథం, ఆయన మూలరాయి. ఆయన విశ్వసించిన వాడు కలవరపడడు. కాబట్టి ఆయన మూలరాతి వేసినవాడు. మన జీవితంలో కారు ద్రాక్ష రాకుండా చూసుకోవాలా. తర్వాత కొన్ని ఫలాలు ఉన్నాయి. ఆ ఫలాలు దేవుని దృష్టిలో మనం చూస్తే, నేను వచనాలు చెప్పను కానీ టైం అవుతుంది కాబట్టి, అదే మరి అబ్రహాం కుటుంబంలో నుంచి ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు ఏంటి? ఫలించే ఫలం, అది ఫలించే చెట్టు. అది అబ్రహామును దేవుడు 7 ఆశీర్వదించాడు. అబ్రహాము ఫలించాడు. కానీ ఇస్సాకు నుంచి 26వ అధ్యాయం 12వ చూస్తే 100 ఫలించాను అంటుంది. ఏమంతలు ఫలించాడు? 100 బ్లెస్సింగ్, 100 ఫలించాడు. ఆ చెట్టులో ఇస్సాకు ఫలమిచ్చే చెట్టు. ఆ చెట్టులో ఇస్సాకు ఫలమిచ్చే చెట్టు. సరే, అబ్రహాము ఇంట్లో నుంచి ఇస్సాకు ఫలమిచ్చే చెట్టుకు వచ్చాడు. ఇస్సాకు ఇంట్లో నుంచి ఏ ఫలమిచ్చే చెట్టు వచ్చింది? యాకోబు ఫలమిచ్చే చెట్టు వచ్చింది. యాకోబు ఫలమిచ్చే చెట్టు వచ్చింది. ఏశావు ఎందుకు రాలా? జాగ్రత్త తల్లులారా, డోంట్ పార్షియాలిటీ యువర్ చిల్డ్రన్. రిబెక్కాకు పార్షియాలిటీ ఉంది. ఏం పార్షియాలిటీ? యాకోబుని ఒక రకంగా చూడటము, ఏశావుని ఒక రకంగా చూడ. తల్బీది చిన్నప్పటి నుంచి కూడా బిడ్డల్ని ఈక్వల్ లవ్తో ప్రేమించి ఈక్వల్గా ఖండించాలా. ఇది డాటర్ ఆర్ సన్, ఈక్వల్గా ఖండించాలా. ఎప్పుడైతే ఖండిస్తామో, అందుకే సామెత సొలొమోను రాస్తా అంటాడు 26లో, ఏమంటాడు? బాలుడు నడవస్తాను బాల్యమందే నేర్పాల. నేర్పితే వాడు పెరిగి పెద్ద అయినప్పుడు తప్పిపోడు. ఇక్కడ ఏంటి? తల్లి ఉపదేశించకూడదు. ఎవరికి?
యాకోబుకి. సరే ఏడేళ్ళకి దేవుని ఆజ్ఞ దేవుడు యాకోబు తీసుకోవాలనుకున్నాడు. కానీ మన ప్రయత్నం ఎట్లా ఉండాలంటే, మనం ఎలా ఉండాలంటే ప్రార్థనాపూర్వకంగా బిడ్డల్ని పెంచాలి. ప్రార్థనాపూర్వకంగానే బిడ్డలు పెంచాలి. అబ్రహాము ఇస్సాకులు ఇచ్చే కాడికి తీసుకుపోతే దానిలో ఎంత ప్రార్థన చేసి ఉంటాడు, ఎంత దేవుడికి మొరపెట్టుకో ఉంటాడు అబ్రహాం. ఆ బలిపెట్టి మీద పెట్టి బలి ఇవ్వాలనుకున్నప్పుడు ఎంత విజ్ఞాపన చేసి ఉంటాడు. కాబట్టి ఏం మనం నేర్చుకునేదంటే, ఫలించే చెట్టు మన కుటుంబం నుంచి రావాలా, మన ఫలించే చెట్టు మన ఇంట్లో నుంచి రావాలా. ఇంట్లో నుంచి రావడానికి మన పిల్లలు అరితికి సిద్ధపరచాలి, పెంచాలి. అబ్రహాం ఇంట్లో చూస్తాం, అక్కడ చూస్తున్నాం. ఇస్సాకు ఇంట్లో వచ్చారు, యాకోబు ఇంట్లో వచ్చారు. వెరీ గుడ్. 49వ అధ్యాయం ఆదికాండం వచ్చిన చదవను బ్రదర్. యోసేపు ఫలించడు కొమ్మ, ఫలించడు కొమ్మ. అది యోసేపులో స్వార్థం లేదు, యోసేపులో అంటే పార్షాలిటీ ఏమి లేదు. తన అన్నలు హింసించిన, ఎవరు బాధపెట్టినా ఎంత దేవుని ప్రేమ చూపించాడు యోసేపు, దేవుని ప్రేమ చూపించాడు. అందుకే యోసేపు ఫలించడి కొమ్మ. మన ఇంట్లో కూడా ఫలించడి కొమ్మలు ఉన్నాయా? బాగా జ్ఞాపకం చేసుకోవాలా. ఫలించలేకపోతే నష్టపోయేదిగా ఉంటాం మనం. నేను ముగిస్తాను త్వరగా. ప్రార్థనాపూర్వకంగా బిడ్డలు కనాలా, ప్రార్థనాపూర్వకంగా పెంచాలి. ఇది తలంపు. తల్లిదండ్రులకి ఇద్దరికి ఉంది బాధ్యత. కనాలంటే స్త్రీకి మాత్రమే కాదు. మానవ భార్య ప్రార్థన చేశారు, పుట్టబోయే బిడ్డ కొరకు మేము ఏం చేయాలని. అన్న ప్రార్థన చేసి బిడ్డను ప్రసవించింది. అందుకే ఏలి తర్వాత ఎవరు వచ్చారు? సమూయేలు వచ్చాడు. ఆయన ముగిచ్చాడు, కమాబెట్ల పులుసులో పెట్టేసినాడు. సమూయేలుని తీసుకొచ్చాడు. సువార్తలకు వస్తే వాళ్ళకి పిల్లలు లేకుండా అల్లాడిపోతా ఉంటే ప్రవక్తలు వాళ్ళు మందిరంలో పరిచయం చేస్తున్నాడు. ఎవరైనా ఎలిజబెత్, జకర్యా. అయితే మళ్ళీ జకర్యా ఏమైంది? మళ్ళీ వాళ్ళిద్దరికి ప్రార్థన చేస్తే చక్కటి బిడ్డనిచ్చారు. ఎవరా బిడ్డ? ఏ యోహాను. బాప్తిస్మం చెప్పులు వారు కూడా మోయడానికి నన్ను యోగ్యుని కాదంటాడు. ఎట్లా పెంచాడు చూడండి, ఎట్లా పెంచారు తల్లిదండ్రులు ప్రార్థనాపూర్వకంగా. అది ఫలించే కొమ్మ అంటే. మన జీవితాల్లో, మన ఇళ్ళల్లో కూడా చాలా మందిగా మనకు ముగిస్తున్నాను, మనం ఫలించే కొమ్మగా ఉండాలి. కాబట్టి ఈ దినం మధ్యాహ్న సమయాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు ఫలించి ఎట్లా ఫలించాలో చూసాం. ఏ రీతిగా ఫలించాలో బిడ్డలు కావచ్చును, మనం కావచ్చును, మన కుటుంబం కావచ్చు, సంఘం కావచ్చును, ఆత్మీయంగా ఫలించాలి. ఫలించినప్పుడు ఆ ఫలములు, ఆ దేశ పనులు మనం చూపించాలా. మనం వెళ్ళినప్పుడు మన గురించి ఇంకొకరు చెప్పాలా, ఇంకొకరి గురించి మనం చెప్పాలా. అది ఆత్మీయత గుర్తు చేస్తుంది. ఆ రీతికి మనం ఎప్పుడైతే ఉంటామో, ఒక లోపాలు ఉండొచ్చు మనలో కూడా. లోపం ఉంటే ఏం చేయాలా? లోపం ఉన్న వాటిని సరి చేసుకొని, లోపం ఉన్న వాటిని ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలా. ఒకళ్ళు నన్ను గురించి ఎవరు చెప్పారు, ఒకళ్ళు వాస్తవమైతే ఏం చేయాలా? నేను రెక్టిఫై చేసుకోవాలా. ఒకళ్ళు నన్ను గురించి ఎవరు బ్యాడ్గా చెప్పారు, వదిలేవు. కొన్ని జరుగుతూ ఉంటాయి కొన్ని పరిస్థితులు. శత్రువు విజృంభిస్తున్నాడు కాబట్టి శత్రువు చోటు ఇవ్వకుండా మనం ఫలించే వరకు ఉండాలని, ఆ రీతిగా మన కుటుంబాల్లో, మన సంఘమును దేవుడు ఆశీర్వదించుగాక.